ஸ்ரீனிவாசாய ஸ்ரீரங்கநாயகி சமேதாய ஆண்டு அளக்கும் மெய்யனாఖ్యాయ నమః. ఆదనూర్, తిరువాదనూర్. యోగ్యతలను బట్టి ఎవరికి తగినది వారికి అందేట్టు చేసే దేవుడు ఇక్కడి ఆండు అడక్కుం మెయ్యన్. మనలను ఎవరైనా మోసం చేసినా, మన వాటా మనకు రాకుండా చేసినా ఈ స్వామిని మొక్కుకుంటే ఆ లెక్కలు సరిచేసే రంగనాథుడీన. అందుకోసమే తల క్రింద కొలిచే పాత్రను, ఎడమ చేతిలో వ్రాసే ఘంటమును, తాళపత్రమును పట్టుకుని ఉంటాడీన. కోరికలు తీర్చే కామధేనువు, జీవులందరి పుణ్యపాపాలను లెక్కించే చిత్రగుప్తుడు. తాము చేసే వృత్తిలో పొరపాట్లు రాకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ చేసిన తపస్సుకి మెచ్చి శేషసేనుడిగా దర్శనమిచ్చి వారిని అనుగ్రహించారు. అదే రూపంలో ఇక్కడ ఉండి తరువాతి తరాలను అనుగ్రహించమని వారు చేసిన ప్రార్థనకు ఫలితమే ఈ స్వామి. శ్రీరంగ ప్రాకారాదులు నిర్మించేటప్పుడు పనిచేసిన వారు కొందరుంటే, చేయని వాళ్ళెందరో వచ్చి డబ్బుల కోసం తిరుమంగై ఆళ్వార్లను దబాయించడం ప్రారంభించారట. తిరుమంగై మన్నన్ ఎలా చెల్లించాలో తోచక ఇక్కడి స్వామిని ప్రార్థించాడు. రాత్రి కలలో రంగడు కనిపించి, ఓ వృద్ధుడు రేపు కావేరీ తీరానికి వచ్చి మీకో కొలపాత్ర ఇస్తాడు. దానితో ఇసుక కొలచి ఆ పని వాళ్ల ఒడిలో పోయండి. పనిచేసిన వారికి అది బంగారమవుతుంది, మిగిలిన వారికి అది ఇసుకగానే మిగులుతుంది అని చెప్పాడట. మర్నాటి మధ్యాహ్నం అందరినీ కావేరికి రమ్మని ఆళ్వార్ అలానే చేస్తే దబాయించే బద్ధకస్తులంతా బుద్ధి తెచ్చుకుని పాదాలపై పడ్డారట. మన శ్రమకు తగ్గ ఫలాన్నిచ్చి మోసగాళ్లకు బుద్ధి చెప్పే ఈ రంగణ్ణి సేవించండి.